ఇంట్లో కలతలు చికాకులు ఉన్న వాళ్ళు ఏ మంత్రం చదువుకోవాలంటారు? నిజమే, ఇంట్లో రకరకాల కలతలు ఉంటాయి. భార్యాభర్తల మధ్యలో ఆర్థికమైనటువంటి సమస్యలు, కుటుంబపరమైనటువంటివి, పిల్లల వలన, ఈతి బాధల వలన, ఆరోగ్య సమస్యలు, ఇలా రకరకాల చికాకులు ఉంటాయి. ఇలాంటి చికాకులు ఉన్నప్పుడు ఒక మంత్రం ఉంది. నిత్యం ఆ మంత్రాన్ని కుటుంబ సభ్యులంతా కూడా జపించుకోవడం వలన చాలా మనశ్శాంతి ఏర్పడుతుంది. తర్వాత సమస్య పరిష్కారం కూడా అవుతుంది. అదేమిటో నేను చెప్తాను, రాసుకోండి. సదాశాంత సదాశుద్ధ గృహఛిద్ర నివారిణి సత్సంతాన ప్రదారామ గృహోపద్రవనాశిని. అంటే గృహంలో వచ్చేటువంటి ఉపద్రవాలన్నింటినీ కూడా నాశనం చేసి శాంతి కలగజేసేటువంటిది లలితా పరమేశ్వరి. అందుకని ఈ నామాల్ని చదువుకోవటం వల్ల మేలు జరుగుతుంది. అలాగే భార్య భర్తలు విడిపోకుండా ఉండడానికి ఏ మంత్రం చదువుకోవాలంటారు? భార్య చదువుకోవాల్సింది వేరుగాను, భర్త చదువుకోవాల్సింది వేరుగాను మంత్రం ఉంది. ఏమిటి అంటే, ముఖ్యంగా విడిపోయేటువంటి సమస్యలు ఉన్నటువంటి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇది చదువుకోవచ్చు. అంటే భార్య వలన సమస్యలుంటే భర్త, భర్త వలన సమస్యలుంటే భార్య చదువుకోవచ్చు. లేదా ఇద్దరికి కూడా మనస్పర్ధలు ఉన్నాయి, కలిసి ఉండాలి అనేటువంటి అభిప్రాయం ఉంటే ఇద్దరు చదువుకోవచ్చు. ఇక్కడ భార్య చదవాలంటే త్రయంబకం యజామహే సుగంధిం పతివేదనం ఉర్వారుకమివ బంధనాదితో ముఖి యమాముత. ఇక్కడ ఏమిటి, భార్య చదువుకోవాలంటే పతివేదనం అని చదవాలి. మరి భర్త చదవాలి అనంటే త్రయంబకం యజామహే సుగంధిం పత్నీవేదనం ఉర్వారుకమివ బంధనాదితో ముఖి యమాముత అనేటువంటి మంత్రాన్ని చదువుకోవాలి. అలా చదువుకోవటం వల్ల వాళ్ళకి విడిపోయే యోగాలు పోయి చక్కగా హాయిగా కలిసి ఉంటారు. ఇది చాలా మందికి టీవీల్లో మంత్రాలు చెప్పచ్చా ఇలాంటివి అనేటువంటి సందేహాలు ఉన్నాయి. ఇది నేను కొత్తగా చెప్పట్లేదు. ప్రతి వధూవరులకి, వధువుకి పెళ్లిలోని ఈ మంత్రం జపించమని, పూజ చేయమని, శచీదేవిని వేడుకోమని చెప్పేసి ఈ మంత్రం చెప్తారు. అందుకని వివాహమైనటువంటి ప్రతి వాళ్ళకి ఈ మంత్రం చదువుకునేటువంటి యోగ్యత ఉంది. ఓకే, మాకు కాలర్ లైన్ లో ఉన్నారు, శరత్ అని. హలో హలో, నమస్కారం అండి. నమస్తే మేడం. శరత్ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు. అవును మేడం. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందామండి. మే 10th, 1991 ఉదయం 9:30 నుంచి 10 గంటల మధ్యలో పుట్టారు. అలాగే గుంటూరులో. జాబ్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి రిజిస్టర్ చేసుకున్నారు. మేడం తో మాట్లాడండి. నమస్కారం అమ్మా. నమస్తే మేడం. చెప్పండి మేడం. శరత్ అని మా తమ్ముడు మేడం. తనకి శరత్ మీ తమ్ముడా? అవును మేడం. తనకి జాబ్ ఎప్పుడు వస్తుంది ఏంటని కనుక్కుందాం చేశాను మేడం. ఎప్పటి నుంచి అంటే ప్రయత్నాలు చేస్తున్నాడా? యాక్చువల్ ఇప్పుడు బీటెక్ 4th ఇయర్ మేడం. లాస్ట్ కి వచ్చాడు. తను 4 వరకు క్యాంపస్ అటెంప్ట్ చేశాడు. మధ్యలోనే పోతుంది. క్యాంపస్ జాబ్ రాలేదు మేడం. అంటే ఎప్పుడు బీటెక్ కంప్లీట్ చేశాడమ్మా? ఇంకా చేయలేదు మేడం. లాస్ట్ సెమ్ లో రేపు ఫైనల్ ఇయర్ లో ఉన్నాడు. మీకు టెన్షన్ పట్టుకుందా ఫైనల్ ఇయర్ లోనే ఉద్యోగం రాలేదని? టెన్షన్ కాదు మేడం. అంటే క్యాంపస్ లో అటెంప్ట్ చేస్తున్నారు, అవ్వట్లేదు. ఎప్పుడు వస్తుంది ఏంటి అనేసి. ఈ అబ్బాయికి బుధ మహర్దశ ప్రారంభమైందమ్మా. అంటే 2011లోనే ప్రారంభమైంది. మీరు భయపడాల్సినటువంటి అవకాశం ఏమీ లేదు, అవసరం ఏమీ లేదు. ఎందుకంటే లగ్నాధిపతి బుధుడు దశమ స్థానంలో ఉన్నాడు, నీచ భంగం కలిగి ఉన్నాడు. త్వరలోనే అతనికి మంచి ఉద్యోగం వస్తుంది, మీరు కంగారు పడకండి. కాకపోతే ఏమిటంటే ఇప్పుడు అష్టమ శని ప్రారంభమైంది కాబట్టి అడుగుపెట్టిన ప్రతి చోట కూడా ఆలస్యం అవటం, ఆటంకాలు ఉండటం జరుగుతూ ఉంటాయి. అందుకని శనికి జపం చేయించుకోండి. అంటే 3 సంవత్సరాలు వరుసగా శని జపం చేయించండి. ఇతని జన్మ నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం రోజు శివుడికి అభిషేకం చేయించండి. ఓం శ్రీ రాజ మాతంగ్యై నమః అనేటువంటి మంత్రాన్ని జపించమని చెప్పండి. తప్పకుండా మంచి ఉద్యోగం వస్తుంది, మంచి భవిష్యత్తు ఉంది. ఓకే, మరి విన్నారు కదా. సో మేడం చెప్పిన మంత్రాలన్నీ కూడా మీ తమ్ముడితో చెప్పండి. ఖచ్చితంగా మంచి జాబ్ వస్తుందంట. మీరు మాత్రం టెన్షన్ పడకండి. ఆల్ ది బెస్ట్. ఓకే అమ్మా, మరి ఈ సంవత్సరం ఏ రాశి వారికి విదేశీ ప్రయాణం అనుకూలంగా ఉందంటారు? విదేశీ ప్రయాణం ఈ సంవత్సరంలో మేష రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి, ధనుర్రాశి వాళ్ళకి, తర్వాత మకర కుంభరాశుల వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉంది. వాళ్ళ వ్యక్తిగత జాతకాలు కూడా పరిశీలించుకొని దశాంతర్దశలు కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంటే వాళ్ళు వేగంగా ప్రయత్నాలు చేసుకోవటం వల్ల విదేశీయానం వాళ్ళకి చేస్తారు. ఆ తర్వాత ఏమిటంటే అక్కడ ఉద్యోగం కానీ లేదా పై చదువులు కానీ వాళ్ళకి అనుకూలంగా ఉందని తెలుసుకోవాలి. అలాగే ఏ రాశి వారు ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్త పాటించాలంటారు? ఏ రాశుల వాళ్ళు ఉద్యోగ విషయాల్లో, వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా మీన రాశి వాళ్ళు, తర్వాత మేష రాశి వాళ్ళు, మిథున రాశి వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు, కన్యా, తుల, వృశ్చికం,
మకర రాశుల వాళ్ళు. మకర రాశికి మొత్తం సంవత్సరాంతం వరకు కాదు, కానీ కొంతవరకు వీళ్ళు జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. మిగతా వాళ్ళంతా మాత్రం జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. తర్వాత వాళ్ళ జాతకాల్ని కూడా అనుసరించి వాళ్ళు పరిహారాలు చేసుకోవాలి. అలాగే ఉద్యోగంలో చిన్న చిన్న చికాకులు ఉంటూనే ఉంటాయి. మరి వాటిని అన్నింటినీ అధిగమించాలంటే ఏదైనా మంత్రం ఉందంటారా? ఉంది. ఉద్యోగంలో మీరు అన్నట్టు రకరకాల చికాకులు ఉంటాయి. అంటే అధికారుల ఒత్తిడి జరగటం, పని సక్రమంగా చేయలేకపోవడం, నిందలు రావటం, ఆ తర్వాత గ్రహస్థితి బాగాలేనప్పుడు వేగంగా పని చేయలేకపోవడం, తద్వారా అందరి చేత తిట్లు అవమానాలు పడటం, ఇలాంటివి. అంటే ఉన్న స్థితి నుంచి మనం దిగజారిపోవటం, ప్రమోషన్ వస్తుందనుకుంటే రాకపోవడం, ఇలా రకరకాల ఆర్థిక సమస్యలు ఉంటాయి. తర్వాత ఏమిటంటే మానిటరీ బెనిఫిట్స్ కూడా వస్తాయి అని అనుకుంటారు చాలా మంది. కొన్ని సంవత్సరాలు రావు, చాలా డిప్రెషన్లోకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. నేను ఇంత కష్టపడి కృషి చేస్తున్నాను, గుర్తింపు లేదే నాకు ఇక్కడ అని చెప్పేసి వాపోయే వాళ్ళు మనకి చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా చేసుకోవడానికి ఒక మంత్రం ఉంది. ఏమిటంటే ఈ సంవత్సరమే కాదు, ఎప్పుడైనా సరే వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు కానీ ఉద్యోగంలో ఇబ్బందులు కానీ ఉన్నప్పుడు ఈ మంత్రం చేసుకోవాలి. ఏమిటంటే మనకి లలితా సహస్రనామంలో రాజరాజేశ్వరి, రాజ్యదాయిని, రాజ్యవల్లభ, రాజత్కృప, రాజపీఠ నివేశిత నిజాశ్రిత, రాజ్యలక్ష్మి, చతురంగ బలేశ్వరి, కోశనాథ చతురంగ బలేశ్వరి, ఇక్కడ వరకు చదువుకోవాలి. అంటే రాజరాజేశ్వరి ఎవడెవరు? రాజులకు, అంటే ఎవరికైతే రాజ్యాన్ని సంప్రాప్తింపజేస్తుందో అందరికీ కూడా మహారాజు అయినటువంటి పరమశివుడికి భార్య అయినటువంటి మహారాజ్ఞి ఆవిడ. ఆ తర్వాత కోశనాథ అంటే మానిటరీ బెనిఫిట్స్, అంటే కోశనాథుడు ఎవరున్నారు మనకి? కుబేరుడు అని చెప్పుకుంటాం. ఆ కుబేరుణ్ణి సృష్టించిన తల్లి ఆవిడ. ఆ తర్వాత రాజ్యలక్ష్మి అంటే ఒక అధికార పీఠాన్ని, అధికారాన్ని చేజిక్కించేటువంటిది ఆవిడ. చతురంగబలేశ్వరి, మనకి అధికారం రాగానే సరిపోతుందా? దానికి సరిపోయినటువంటి హంగులు ఉండాలి, మనకి ఎంత సేవకులు ఉండాలి, మనకి వాహనం ఉండాలి, మనకి సరైనటువంటి హంగులు కూడా అక్కడ ఆ అధికారానికి సంబంధించినవన్నీ ఉండాలి, అధికారులు మనకి అనుకూలంగా ఉండాలి. ఇవన్నీ జరగాలి అంటే ఇక్కడ రాజరాజేశ్వరి నుంచి చతురంగబలేశ్వరి వరకు రోజు 108 సార్లు పారాయణ చేసుకోవాలి. చాలా అనుకూలంగా ఉంటుంది.